అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, పెరుగుతున్న అధిక ధరల భారంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచినా తమ సమస్యలపై ఎలాంటి స్పందన లేదని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వాపోయారు. తమ దుస్థితిని అర్థం చేసుకుని బడ్జెట్ సమావేశాల్లోనైనా న్యాయం చేయాలని కోరారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, సిఐటి అనుబంధ యూనియన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లో ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ప్రధాన డిమాండు రేపు బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతూ ప్రకటన చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీలు జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలు ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న మొత్తం అధికారంలో ఉన్న నాయకత్వం మొత్తం మా టెంటల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ 8 నెలలైనా అంగన్వాడీల గురించి మాట్లాడలేదు, వేతనాల గురించి పట్టించుకోలేదు. సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీలో జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము, యూనియన్ల చర్చలకు పిలుస్తామని చెప్పారు. ఇంతవరకు అతీగతి లేదు. అందుకని వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ ప్రకటన చేయాలి. ఈరోజు మినీ సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్ పని, హెల్పర్ పని చేస్తూ ఉన్నారు. కానీ కేవలం హెల్పర్ల వేతనాలే ఇస్తూ ఉన్నారు. మినీలు మెయిన్గా చేస్తామని చెప్పేసి ఈరోజు ఫైనాన్స్లో ఫైల్ ఉందని చెప్పేసి దాదాపు 7-8 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నారు. వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తున్నారు, కానీ అంగన్వాడీలకు అమలు చేయట్లేదు. హెల్పర్లకు వచ్చేది 7,000 వేతనం, మినీలకు వచ్చేది 7,000, వర్కర్లకు వచ్చేది కేవలం 11,500. ఈరోజు అర్బన్లో 12,000 లోపు వాళ్ళందరికీ అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి అంగన్వాడీలని అన్యాయం చేస్తున్నారు. ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే మాటను తొలగించి వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు చెప్పండి. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, అట్లనే గ్రాట్యుటీ అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మినీలు జీవో ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి. ఈరోజు పని భారం తగ్గించి రకరకాల యాప్లని ఒకే యాప్గా చెయ్యాలి. పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా అంగన్వాడీల ఆందోళనకు సిద్ధమవుతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం.